మార్కెట్లో ఇన్వెస్ట్ చేసి మీ డబ్బులు డబుల్ చేసుకోవాలనుకుంటున్నారా? సుందరరామిరెడ్డి గారి సెమినార్ కి అటెండ్ అవ్వండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రెసెంట్ మనతో పాటు ఉన్నారు స్టాక్ మార్కెట్ అనలిస్ట్ సుందరరామిరెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే అండి. సార్, ఎలాన్ మస్క్ చెందిన స్పేస్ ఎక్స్ ఐపీఓ మరి అమెరికాలో స్టార్ట్ అవ్వబోతుందని కొన్ని ఆర్టికల్స్ అయితే రావడం చూసాము. మరి ఏంటంటే దీనివల్ల నష్టాలు ఏంటి, దీని లక్ష్యం ఏంటి అంటే అసలు? బేసికల్గా వరల్డ్లోని వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ స్టార్టప్ ఐపీఓ అంటే ఇదేనండి. అండ్ ఆల్మోస్ట్ దీని వాల్యుయేషన్ 1.5 ట్రిలియన్ నుంచి 2 ట్రిలియన్ దాకా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అండ్ ఇండియన్ కరెన్సీ చెప్పాలంటే 170 లక్షల కోట్లు వాల్యుయేషన్. అండ్ ఐపీఓ కూడా లేదు, ఆల్మోస్ట్ 7 లక్షల కోట్లు మనీ కలెక్ట్ చేస్తున్నారు పబ్లిక్ దగ్గర నుంచి. అండ్ హిస్టరీలోనే వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఐపీఓ అనమాట ఇది. ఓకే, అండ్ తెలుసు ఆ బిజినెస్ మోడల్ చాలా రిస్కీ బిజినెస్ మోడల్. అంటే వాళ్ళకి రెగ్యులర్గా మిగతా బిజినెస్ మోడల్ లాగా కాదు, ఎందుకంటే పెద్ద పెద్ద ఫెయిల్యూర్స్ ఎక్కువ అయిపోద్ది, కాస్ట్ ఎక్కువ అవుతుంటుంది అనమాట వాళ్ళకి. అందుకని అందరూ రకాల ఇన్వెస్టర్స్కి సూట్ అయ్యే టైప్ కాదనమాట ఇది ఎన్ని శాటిలైట్స్ లాంచ్ చేశారు అంటే ఎంత తీసుకెళ్తున్నారు, గవర్నమెంట్ కంట్రోల్స్లో ఉంటాయి. అందుకని బిజినెస్ మోడల్ అంత ప్రెడిక్టబుల్ మోడల్ అయితే కాదు. అండ్ రెండోది, ఈవెన్ మెటా వచ్చినప్పుడు కూడా ఐపీఓకి ఇంతకన్నా పెద్ద న్యూస్ క్రియేట్ చేసింది ఆ టైంలో. అంటే స్టాక్ లిస్ట్ అయిన తర్వాత 50% డ్రాప్ అయింది. అంటే ప్రపంచవ్యాప్తంగా బిగ్గెస్ట్ ఐపీఓస్ అన్ని అటర్ ఫ్లాప్లే, ఏం చూసుకున్నా సరే సక్సెస్ రేట్ చాలా తక్కువ ఉంటుంది. ఈవెన్ ఇండియాలో కూడా మీరు చూసుకుంటే ఎల్ఐసి వచ్చింది, కొలాప్స్ అయిపోయింది. ఆర్ పవర్ కొలాప్స్ అయిపోయింది. ప్రతి బిగ్గెస్ట్ ఐపీఓస్ అన్ని కొలాప్స్ అయ్యాయి, ఎందుకంటే లిక్విడిటీ మొత్తం గుంజిపడేస్తుంది మార్కెట్లోంచి. ఇప్పుడు ఇది ఉందనుకోండి స్పేసెస్, అది వస్తుంది కాబట్టి ఐపీఓకి మార్కెట్ నాస్డాక్ అంతా గత 1 వీక్ నుంచి అటు ఇటు ఊగుతూ ఉంది, -3 +1 ఇట్లా. ఎందుకంటే వాళ్ళ 7 లక్షల కోట్లు కలెక్ట్ చేస్తారు పబ్లిక్ దగ్గర నుంచి. సో ఎంచక్క ప్రమోటర్లు అందరూ ఏం చేస్తారంటే ఇప్పుడు దాకా ఈ పేపర్ వాల్యుయేషన్ కథ రియల్గా మనీ మార్చుకొని వాళ్ళందరూ జంప్ అవుతారు, ఇంకా రిటైల్ అయితే ట్రాప్ అవుతూ ఉంటారు అనమాట. అందుకని ఈ పెద్ద పెద్ద ఐపీఓస్కి అప్లై చేసుకోవడం అంత అవసరం అంటే వాల్యుయేషన్ పరంగా అంత వర్త్ కాదండి, చాలా ఎక్స్పెన్సివ్ అన్నీ. అండ్ టూ మచ్ లిక్విడిటీని మొత్తాన్ని గుంజేస్తుంది. అండ్ దీనివల్ల ఏంటంటే మార్కెట్ కూడా సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువ వస్తాయి. ఈవెన్ మార్కెట్ నాస్డాక్ ఒక 5 to 10% డ్రాప్ అయిన ఇప్పటి నుంచి పెద్ద ఆశ్చర్యం కాదు ఇటు నుంచి, ఎందుకంటే ఇలాంటి కంపెనీస్ 3 లైన్లో ఉంది ఐపీఎస్ రావడానికి. వాటికి మొత్తం మనీ ఎక్కడ నుంచి వస్తుంది, ఉన్న పొజిషన్స్ క్లోజ్ చేస్తేనే కదా. అందుకని మార్కెట్ మీద ప్రెజర్ ఎక్కువ ఉంటుంది అనమాట ఇది. బట్ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఐపీఓ 7 లక్షల కోట్లు ఒక కంపెనీ కలెక్ట్ చేయడం అనేది. అండ్ వాల్యుయేషన్ కూడా 1.5 ట్రిలియన్ నుంచి 2 ట్రిలియన్స్ వరకు. అంటే ప్రపంచం ఈగర్గా వెయిట్ చేస్తుంది ఇది లిస్టింగ్ ఎలా అవుతుంది, లిస్టింగ్ అయిన తర్వాత పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుంది అని. బట్ బిగ్గెస్ట్ ఐపీఓస్ అన్నీ కూడా ఈవెన్ మెటా వచ్చినా కూడా అది కూడా 50% డ్రాప్ అయింది వచ్చిన తర్వాత. అండ్ ఇది కూడా అంత హరీబరీ కొనాల్సిన అవసరం లేదనమాట. అంటే రిటైలర్ ఇన్వెస్టర్స్కి మరి ఇదేమన్నా ఆఫర్ అని అనుకోవచ్చు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇండియా సంబంధం లేదు, నాస్డాక్లో లిస్ట్ అవుతున్న కంపెనీ. ఇండియా వాళ్ళు ఇండియా నుంచి అప్లై చేసుకోవాలంటే అది కుదరదు. ఆల్రెడీ ఉన్న S&P 500లో కానీ లేదా నాస్డాక్ 100లో కానీ ఈ స్టాక్ అప్పుడే చేరదు, టైం పడుతుంది. అండ్ డైరెక్ట్గా ఐపీఓకి అప్లై చేసుకుందాం అనుకుంటే లేదు, నీకు ఇంటర్నేషనల్ ట్రేడింగ్ అకౌంట్ అనుకుంటే మీరు అప్లై చేసుకోవచ్చు. రెండోది, ఆర్బీఐ అలౌ చేసిన రూట్ ఉంటుంది, 2.5 lakh దాకా అప్లై చేసుకోవచ్చు, వయా విత్ గిఫ్ట్ సిటీ ద్వారా అప్లై చేసుకోవచ్చు. ఆ రూట్లో కావాలని అప్లై చేసుకోవచ్చు. బట్ ఈ వాల్యుయేషన్ దగ్గర అంత వర్త్ అయితే బిజినెస్ మోడల్ కావు. గతంలో కూడా ఎలాన్ మస్క్ అన్నారు కదా సార్, ఐపీఓ చేసే ప్లాన్ లేదు నాకు ఇది అని చెప్పేసి. బేసికల్గా ఏ కంపెనీ సరే ప్రపంచంలో రిచెస్ట్ పర్సన్స్లో ఉన్న గొప్పతనం ఏంటంటే వాళ్ళందరూ 99% స్టాక్ మార్కెట్ మీద డబ్బులు సంపాదించిన వాళ్ళు. ఎగ్జాంప్షన్ ఎవరంటే ఎలాన్ మస్క్. స్టాక్ మార్కెట్లో ఒక స్టాక్ ఇంతవరకు కొనలేదు, ఆయన స్టాక్ మార్కెట్ స్టాక్స్ని అమ్ముతాడు, కంపెనీలని స్టాక్ మార్కెట్లో అమ్మేసి డబ్బులు సంపాదిస్తున్నాడు. ఆయన ఒక్కడే ఎగ్జాంప్షన్. వారన్ బఫెట్ ఉన్నాడు అనుకోండి, మార్కెట్ మీద మనీ మేక్ చేసి రిచ్ అయ్యాడు ఆయన. బట్ ఎలాన్ మస్క్ ₹1 కూడా స్టాక్ మార్కెట్లో పెట్టలేదు, ఆయనే కంపెనీని స్టాక్ మార్కెట్ అమ్మి డబ్బులు సంపాదిస్తున్నాడు. ఆయనలోని గొప్పతనం అది. అందుకని స్టాక్ మార్కెట్ని ఆయన ఎఫెక్ట్ చేయలేవు, ఆయన ఇన్కమ్ని ఎఫెక్ట్ చేయలేవు అనమాట. మిగతా వాళ్ళ మనీ అంతా స్టాక్ మార్కెట్ బేస్గా తీసుకుని అటు ఇటు అవుతూ ఉంటుంది. అండ్ ఇట్స్ ఎక్స్ట్రాడినరీ గట్ ఫీలింగ్ అండి ఆయన. అండ్ అఫ్కోర్స్ ఆయన దక్షిణాఫ్రికాలో ఉన్న రోజుల్లో స్ట్రీట్ ఫైటర్కి అటు ఇటు తిరిగినప్పుడు ఆ ఉన్న గట్ ఫీలింగ్ తోటే ఏమో తెలియదు కానీ చాలా పెద్దది. ఎందుకంటే ఓన్ డబ్బు ఆల్మోస్ట్ 2,000 కోట్లు అప్పట్లో ఈ కంపెనీ ఉండేది పేపాల్. అంటే పేపాల్ని వేరే వాళ్ళకి అమ్మేస్తే వచ్చిన డబ్బు అనమాట 2,000 కోట్లు. ఆ డబ్బులతోటి స్పేస్ ఎక్స్ని బిగిన్ చేశాడు. అండ్ ఫస్ట్ ర్యాకెట్ అటర్ ఫ్లాప్, రెండో ర్యాకెట్ అటర్ ఫ్లాప్, మూడోది కూడా అటర్ ఫ్లాప్. డబ్బులు మొత్తం వేస్ట్ అయిపోయినాయి. లాస్ట్కి ఏంటంటే శాటిలైట్ పంపిద్దామని చెప్పేసి వాళ్ళ దగ్గర ఉన్న డబ్బు అనమాట, ఆ డబ్బుని పెట్టేసుకొని దాన్ని హిట్ చేశాడు. శాటిలైట్స్ ఎప్పుడు 1 వే రూట్లే, మళ్ళీ తిరిగి బ్యాక్ రావన్నమాట లాంచర్స్ ఏమైనా సరే. బట్ అలా కాదు, తిరిగి రీయూజబుల్ వాటిని స్పేస్ని ఫైండ్ అవుట్ చేయాలని చెప్పేసి అట్లా సక్సెస్ అయ్యాడు. అందుకని ఎంత మొండో అంత హార్డ్ వర్కరు, అంత ఇంటెలిజెంట్ అనమాట, చాలా క్రేజీ ఐడియాస్. కాబట్టి మేబీ వర్త్ క్రియేట్ చేస్తాము. బట్ అది చిన్న చిన్న కంపెనీలకు కాదు. టెస్లా అంటే జనాలు 10 మంది పనికొచ్చేవి. ఇవేంటంటే ఓన్లీ మిలిటరీ అండ్ పర్టికులర్ సెగ్మెంట్స్కి పనికొచ్చాయి అనమాట. సో హై కాస్ట్ బిజినెస్ మోడల్.
అండ్ ప్లాప్ అనేది అయితే చాలా రిస్కీ జనరల్ పబ్లిక్కి. అతనంటే ఇండివిజువల్ కాబట్టి ఇట్స్ ఓకే అనమాట, అతను ఇండివిజువల్ కంపెనీ కాబట్టి. బట్ ఇప్పటి నుంచి అది ఇండివిజువల్ కాదు, ఇట్స్ అ పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ. ఆ సైజు మీద చాలా ఎక్కువ మంది ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉంటుంది అనమాట. బట్ ఒక అంతరిక్ష సప్లై చేసే కంపెనీస్ ఇలా స్టాక్ మార్కెట్ లిస్ట్ అవుతాయని మనం కలగడ ఊహించలేము. మనం ఇప్పుడు మరి స్పేస్ ఎక్స్ ఐపీఓలో మనం కూడా డబ్బులు పెట్టొచ్చా అని సందేహాలు చాలా మందికి ఉన్నాయి. నో, ఇండియన్స్ పెట్టలేరు ఇంటర్నేషనల్ ట్రేడింగ్ అకౌంట్ ఉంటే తప్ప. మీరు ఆల్రెడీ యాపిల్, గూగుల్ ఇలాంటి స్టాక్స్ మీ దగ్గర ఉన్నాయి అనుకోండి, మీకు ఎలిజిబిలిటీ ఉన్నట్లు లెక్క అనమాట. కొన్ని ఉన్నాయి ఇండియన్స్ యాప్లు కూడా, ఐసిఐసిఐ డైరెక్టర్ల దగ్గర ఇంటర్నేషనల్ ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. అండ్ ఐఎన్డి మనీలో ఉంది, కొన్ని ఉన్నాయి యాపిల్ ద్వారా. వాటి ద్వారా నువ్వు ఆల్రెడీ అంటే మీకు ఇంటర్నేషనల్ ట్రేడింగ్ అకౌంట్ కనుక ఉంటే అప్లై చేసుకోవచ్చు ఆ రూట్లో. లేదా ఆర్బీఐ అలో చేసిన రిమిటెన్స్ ఇది స్కీమ్ ఉంటుంది కదా, దాని ద్వారా కూడా 2.5 కోట్ల వరకు అప్లై చేసుకోవచ్చు. వయా విత్ గిఫ్ట్ సిటీ ద్వారా అప్లై చేసుకోవచ్చు. నా క్వశ్చన్ ఏంటంటే, అంత పెద్ద ఐపీఓస్కి అది ఎక్కువసార్లు ప్రాబిలిటీ ఫ్లాప్ అవడానికి ఎక్కువ ఛాన్స్ ఉంది. పెద్ద ఐపీఓస్ అన్ని అలానే ఉంటాయి కాబట్టి ఎందుకు అప్లై చేసుకోవటం? అంత 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 వర్త్ అయితే కాదు. రెండోది, ఇండియాలోనే బోల్డెన్ కీలో ఉన్నాయి. అండ్ ఆ కంపెనీ యాక్చువల్ బిజినెస్ మోడల్ కూడా చిన్న వాళ్ళకి అంత ఈజీగా అర్థం కాదు. వాళ్ళకి మనీ ఎలా వస్తుంది, ఎలా స్పెండ్ చేస్తారనేది. ఎందుకంటే రెగ్యులర్ బిజినెస్ మోడల్ కాదు, చాలా యూనిక్ బిజినెస్ మోడల్ కదా అది. అది గవర్నమెంట్ దగ్గర నుంచి డబ్బు రావాలి, అంటే ప్రైవేట్ కంపెనీ శాటిలైట్స్ లాంచ్ చేస్తే డబ్బు రావాలి. అది కష్టం అనమాట మిగతా వాళ్ళకి. అందుకని అది లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ లో సక్సెస్ అయ్యే బదులు అది ఫ్లాప్ అవడానికి ప్రాబిలిటీస్ ఎక్కువ ఉన్న బిజినెస్ మోడల్ అయింది. బట్ దాన్ని ఇన్స్పిరేషన్ తీసుకుని చాలా కంపెనీస్ వచ్చినాయి. ఈవెన్ హైదరాబాద్లో కూడా 10-15 స్టార్ట్అప్ కంపెనీస్ ఉన్నాయి లాంచ్ చేసేవి. అంటే బహుశా ఇండియాలో కూడా ఇస్రోకి ఆపోజిట్లో ఇస్రో లాగానే బిజినెస్ మోడల్ చాలా ప్రైవేట్ రావచ్చు. ఈ మధ్య గవర్నమెంట్ వాళ్ళు కూడా లేదు, మన ఇండియాలో ప్రైవేట్ మిలిటరీ వాటిని కూడా ప్రైవేటైజేషన్కి ఎక్కువ స్కోప్ ఇస్తున్నారు. అందుకని ముందు రోజుల్లో ఈవెన్ హెచ్ఏఎల్ కానీ, బిఎల్ కానీ, మోనోపల్, నో మోర్ మోనోపల్ అనమాట. అట్లానే వేరే కంపెనీ, ప్రైవేట్ కంపెనీస్ కూడా ఎయిర్ క్రాఫ్ట్స్ అయితే ఆరేసుకోవచ్చు అనమాట. కాబట్టి పోటీ ఎక్కువ చూపిస్తుంది ఆ ఏరియాలో. బట్ ఏదైనా సరే గవర్నమెంట్ డామినేట్ ఉన్న ఇండస్ట్రీలోకి ఒక కంపెనీ రావటం, సక్సెస్ అవ్వటం, అండ్ ఇవాళ ఐపీఓలో రావటం చాలా పెద్ద గొప్ప విషయం. దాన్ని మనం ఎలాన్ మస్క్ని అభినందించాల్సింది. థ్యాంక్ యూ. హాయ్, వన్ డే క్లాస్ రూమ్ ఎన్విరాన్మెంట్లో ఆఫ్లైన్ వెబినార్ జరగబోతుంది. అండ్ ఇంట్రెస్ట్ ఉన్న పార్టిసిపెంట్స్ ఈ కింద స్కూల్ అవుతున్న నెంబర్కి రింగ్ చేసుకొని సీట్ బుక్ చేసుకోండి. దీంట్లో ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ మీద కంప్లీట్లీ అండ్ హ్యాండ్ ఫోల్డింగ్ ఎక్స్పీరియన్స్ మీకు ప్రొవైడ్ చేయబడుతుంది. దీని ద్వారా ఏంటంటే మనం ఎసెట్స్ని స్టాక్ మార్కెట్లో ఎలా మేనేజ్ చేసుకోవాలి, ఎలా గ్రో చేసుకోవాలి, ఎలా ప్రొడక్ట్ చేసుకోవాలో అంటే ప్రాక్టికల్గా నేర్చుకుంటారు. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న పార్టిసిపెంట్స్ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి పింగ్ చేసి సీటు రిజర్వ్ చేసుకోండి. థ్యాంక్ యూ.